డియర్ రాయలసీమ ప్రత్యేకించి కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి అంటే మన రెడ్డి, మన కులం, మన పార్టీ, మన కుల పార్టీ అనే భావన గత రాజకీయంలో వేళ్ళూరికిపోయిన పరిస్థితి. ఇప్పుడు దాంట్లోంచి బయటకు వచ్చి ఆ పరిస్థితి ఉందంటారా కడప జిల్లాలో? జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి అని నేను అనుకోవట్లేదు. ఆయన క్రిస్టియన్, ఈజ్ డిక్లేర్డ్ క్రిస్టియన్. ఆయన తిరుమలకు కూడా ప్రభుత్వ సాంప్రదాయం ప్రకారము భార్యాభర్త రావాలా, బ్రహ్మోత్సవాలకు పట్టు వస్త్రాలు సమర్పించాలంటే ఆయన ఒక్కడే వస్తాడు. అది ప్రభుత్వ ప్రతినిధిగా వస్తున్నాడు తప్ప హిందువుగా రావడం లేదు. ఆయన క్రిస్టియన్గా వస్తున్నాడు. కాకపోతే ఆ రెడ్డి అనేది తగిలించుకొని నేను రెడ్డి అని చెప్తాడు, నేను క్రిస్టియన్ అని చెప్పి ఓట్ల కోసం చేస్తున్నాడు ఆయన. మన రెడ్డి అని చెప్పి కొంతమంది ఓట్లు వేశారు. రాయలసీమలో 2019లో బ్రహ్మాండంగా ఓట్లు వేశారు ఆయన. ఈరోజు అదే రెడ్లు విపరీతంగా బాధపడుతున్నారు. నేను చూస్తున్నా కదా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి సామాన్యుడు వెళ్ళి కలిసేవాడు ఆయన్ని. ఎక్కడో ఒక టైంలో ఏదో ఒకటి కారు ఎక్కుతుంటే కూడా అరగంట ఒక 500 మంది కలిసేవాడు. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు ఎవరికి అపాయింట్మెంట్లే ఉండవు, ఎవరిని దగ్గరికి రానివ్వడు. అదేవిధంగా ముఖ్యమైన రెడ్లు ఎవరైతే ఆయనకు దగ్గరగా ఉన్నారో, ఆయన కష్టాల్లో నిలబడ్డారో, పాదయాత్రలో పోయారో, వాళ్ళందరూ కూడా ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము ఆయన ముఖమే చూడలేదని మాట్లాడుతున్నారు. చాలామంది రెడ్డిస్లో నుంచి నేను వింటూ ఉన్నాను, ఇతను వేస్ట్ అని. వాళ్ళ నాన్నలో 5% క్వాలిటీస్ కూడా అయినట్టు లేవు అని. కాబట్టి రెడ్లల్లో కూడా చాలా మార్పు ఉంది. ఎందుకుంది అంటే రెండో అంశం, అభివృద్ధి లేని రాష్ట్రంగా తయారు చేశాడు. కేవలం సంక్షేమం ఏదో చేస్తే ప్రజలు ఓట్లు వేసేస్తారనుకున్నాడు. అభివృద్ధిని నెగ్లెక్ట్ చేశారు. కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, 2 రంగాలను చూస్తున్నారు ఇప్పుడు. ముఖ్యంగా మీరు అన్నట్టు రెడ్డి వర్గం కూడా అభివృద్ధి చేయడం లేదు. నీటిపారుదల వ్యవస్థ ఎక్కడికక్కడ ఆగిపోయింది రాయలసీమలో. ఎందుకంటే రాయలసీమలో ఎక్కువ రెడ్డిలంతా కూడా రైతాంగం. నీళ్లు లేవు, పంటలు లేవు, పండించిన పంట గిట్టుబాటు ధరలు లేవు, డ్రిప్ పరికరం ఇవ్వలే. ఒక తుంట డ్రిప్ పరికరం ఈ 5 సంవత్సరాలు ఇవ్వలేదంటే రైతులు ఎంత తీవ్ర ఆవేదనలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. మెకనైజ్డ్ ఎక్విప్మెంట్ లేదు, సబ్సిడీ ఫార్మింగ్ లేదు, క్రాప్ ఇన్సూరెన్సులు లేవు, ఇన్పుట్ సబ్సిడీలు లేవు. అన్ని రకాలుగా కూడా రైతులు బాధపడుతున్నారు. వాళ్ళలో ఎక్కువ రెడ్డిస్ ఉన్నారు. ఈయన ముఖ్యమంత్రిగా కొనసాగితే మాత్రం మనం బతకలేము. ఈ నీటిపారుదల వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయలే. ఈయన మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం వదిలి వలసపోవాలని చెప్పి రాయలసీమలో రెడ్లు కూడా భావిస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. మళ్ళీ ఆయనకు ఓట్లేసే పరిస్థితి ఉంటుందని నేను అనుకోవడం లేదు. వైఎస్ వివేకానంద హత్య అనంతరం రాజకీయ ముఖచిత్రం ఏమన్నా మార్పు కనిపించే పరిస్థితి ఉందా? ఖచ్చితంగా ప్రజలు చేస్తూ ఉంది. ఆయన కుమార్తె సునీత గారు, ఆమె ఈ మధ్య చూస్తూ ఉన్నాం పత్రికల్లో, సోషల్ మీడియాలో కూడా విపరీతంగా తిరుగుతూ ఉంది. నిన్న ఆంధ్రజ్యోతి పేపర్ చూస్తే ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో స్ట్రెయిట్గా అవినాశే ముద్దాయి అని చెప్తా ఉంది. మరి ఖచ్చితంగా ప్రజలు ఆలోచిస్తారు. ఈరోజు ట్రయాంగిల్ కంటెస్ట్ ఉంది, షర్మిల గారు పోటీ చేస్తున్నారు. ఇంకా తెలుగుదేశం పార్టీకి చాలా లాభిస్తుంది ఇది, ఆయన పోటీ చేయడం కూడా. రెండవది సునీత గారు మాట్లాడుతున్న వాస్తవాలు. ఎందుకంటే ఆమె వివేకానంద రెడ్డి గారి కుమార్తె. అబద్ధాలు చెప్తాదని ఎవరు ప్రజలు భావించరు. వాస్తవాలే మాట్లాడుతుంది. లేదంటే ఆమె ఎక్కడో డాక్టర్గా పనిచేసుకుంటే ఆమె లోకల్గా ఇక్కడికి వచ్చి అంత కసిగా మా తండ్రిని చంపిన వాస్తవాలు బయటికి రావాలని చెప్తా ఉంది. న్యాయం కోసం ప్రజల వద్దకు తిరుగుతూ ఉందంటే ప్రజలను ఖచ్చితంగా ఆలోచింపజేస్తుంది ఆమె చేస్తున్నది. దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఎన్నికల మీద ప్రభావం చూపుతుంది. వైఎస్ వివేక హత్యపై రేగిన దుమారం మనం చూస్తూనే ఉన్నాం గడిచిన 5 సంవత్సరాల నుంచి. వైఎస్ భారతి పాత్రపై ఎటువంటి హత్యలో వైఎస్ భారతి పాత్ర ఎంతవరకు ఉండవచ్చు? దాని మీద నా అభిప్రాయం ఎలా చెప్పగలుగుతాను? మీడియాలో, ఎలక్ట్రాన్ మీడియాలో వచ్చే కథనాలు మనం వినడం తప్పితే మన పర్సనల్ ఒపీనియన్. కానీ
ప్రతి ఒక్క 10 సంవత్సరాల నుంచి ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు ముసలోళ్ళ వరకు ఎవరు దీంట్లో ప్రమేయం ఉంది, ఎవరు దీనికి కర్త కర్మ క్రియ అని అందరికీ తెలుసు. కానీ ఈరోజు కోర్టులో వాళ్ళు దాని గురించి మాట్లాడొద్దని చెప్పి స్టే తెచ్చుకొని ఆడుతున్నారంటే ఇంకా ప్రస్ఫుటంగా తెలియజేశారు ఎవరు దీనికి కారణం అని చెప్పి. ఏది దీని మీద ఉద్దేశం ఏంది, ఎందుకు ఇది జరిగింది, రాజకీయ ఉద్దేశంతో జరిగిందనేది అందరికీ తెలుసు. దాని మీద సునీత గారు పోరాడుతున్నారు. నేను డెఫినెట్గా యాజ్ ఎ పర్సన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా కంటెస్టెడ్ క్యాండిడేట్గా కాకుండా ఒక ఇంత దుర్మార్గమైన హత్య జరిగింది, దీని మీద వాళ్ళ బిడ్డ పోరాడుతూ ఉంది. యాజ్ ఎ ఉమెన్గా నేను ఆమెను సపోర్ట్ చేస్తున్నాను. ఈ రోజు కాకపోతే రేపు ఎల్లుండి ఏదో ఒక రోజు ఆ దుర్మార్గానికి దాంట్లో భాగం ఉన్న వాళ్ళందరికీ శిక్ష పడుతుందని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. టైము దీనికి సొల్యూషన్ చూపిస్తుంది. ప్రతి ఒక్కరికి ఇది చేసిన వాళ్ళకి వాళ్ళు తగిన ఫలితాన్ని డెఫినెట్గా అనుభవిస్తారు. కాబట్టి మనం ఇలాంటి వెయిట్ అండ్ వాచ్. కానీ తను సునీత గారు ఈ 5 ఏళ్ళలో చేస్తున్న పోరాటము ఇప్పుడు ఎలక్షన్ పరంగా ఆమె తన పోరాటాన్ని పెంచింది. ఆమె వెళ్తూ ఉంది దాంతో చాలా మందికి కూడా దీంట్లో వాస్తవాలు అర్థమైపోయినాయి. మీరు చెప్పిన పేర్లలో వాళ్ళకి ఎంత భాగస్వామ్యం ఉందో అందరికీ తెలిసిపోయింది. డెఫినెట్గా అందరు బిలీవ్ చేసి ఈ ఎలక్షన్లో ఆమె ఒకటే అడుగుతూ ఉంది, ఇలాంటి వాళ్ళను పంపిస్తారా అని చెప్పి. దానికి సమాధానంగా ఓటు ఉంటుందని అంటున్నాను. నేను కూడా కడప నియోజకవర్గంలో తిరుగుతున్నాను, చాలా మందితో తిరుగుతున్నాను. వాళ్ళ ఒపీనియన్స్ నాకు తెలుస్తున్నాయి. వాళ్ళ సర్వే రిపోర్ట్లో వాళ్ళు 2000 శాంపిల్స్ 3000 శాంపిల్స్ ఇస్తారు. కానీ కొన్ని వేల శాంపిల్స్ మా దగ్గరకు వస్తుంటాయి ఎవ్రీడే వెళ్తూ మాట్లాడుతూ ఉంటే. కాబట్టి డెఫినెట్గా దాని సమాధానం రేపు ఎలక్షన్కి తెలుస్తుంది.